హన్మకొండ, వరంగల్ నగరాల్లో పెరిగిన ప్రతి ఒక్కరికి తమ స్కూల్ రోజులంటే ఒక తీపి జ్ఞాపకం. అందులోనూ కొన్ని దశాబ్దాలుగా ఈ నగరంలో విద్యాభ్యాసానికి చిరునామాగా మారిన కొన్ని స్కూల్స్ పేర్లు వినగానే మన మనసు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. అవే సెయింట్ పాల్స్, సెయింట్ అండ్ సెయింట్ థామస్ మరియు సెయింట్ పీటర్స్ హై స్కూల్స్. ఈ 4 స్కూల్స్ కేవలం భవనాలు కాదు, వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన కర్మాగారాలు. ఈ పేర్లు వినగానే అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థుల కళ్ళల్లో ఒక మెరుపు, పెదవులపైన ఒక చిరునవ్వు రావడం ఖాయం. హన్మకొండలో ఈ స్కూల్స్ అంటే ఒక బ్రాండ్, ఒక ఎమోషన్. ఈ స్కూల్స్ అన్నిటిలోనూ ఒక ఉమ్మడి అంశం ఖచ్చితమైన క్రమశిక్షణ. పొద్దున్నే జరిగే అసెంబ్లీ ప్రార్థనలు, లైన్ లో నిలబడడం, ఇన్షర్ట్ చేసిన యూనిఫామ్స్, పాలిష్ చేసిన షూస్, ఐడి కార్డులు, అబ్బో ఆ డిసిప్లిన్ వేరే లెవెల్. అప్పట్లో టీచర్స్ అంటే ఒక భయం, భక్తి ఉండేవి. పిన్ డ్రాప్ సైలెన్స్ అనే మాటకు అర్థం బహుశా ఈ క్లాస్ రూమ్స్ లోనే ఎక్కువగా తెలిసేదేమో. హోంవర్క్స్ చేయకపోయినా, లేట్ గా వెళ్ళినా ప్రిన్సిపల్ ఆఫీస్ బయట మోకాళ్ళ మీద నిల్చోవడం లేదా గ్రౌండ్ లో 2 రౌండ్లు కొట్టడం లాంటివి ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. కానీ అప్పుడు మాత్రం అవి చాలా పెద్ద శిక్షలే. ముఖ్యంగా ఆ స్ట్రిక్ట్ ఫాదర్, సిస్టర్స్ క్లాస్ కి వస్తున్నారంటే చాలు, ఎంత అల్లరి బ్యాచ్ అయినా సైలెంట్ అయిపోవాల్సిందే. కేవలం చదువు డిసిప్లిన్ మాత్రమే కాదు, ఈ స్కూల్స్ లోని లంచ్ బ్రేక్స్ అందరి కూడా అంతే గుర్తుండిపోతుంది. టిఫిన్ బాక్సులు షేర్ చేసుకోవడం, ఆ కొద్ది టైంలోనే గ్రౌండ్ లో ఒక చిన్న ఆట ఆడేయడం, క్యాంటీన్ దగ్గర హడావిడి మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా ఈ స్కూల్స్ కి ఉన్న పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ గురించి చెప్పుకోవాలి. పీటీ పీరియడ్ కోసం ఎదురు చూపులు, స్పోర్ట్స్ డే సెలక్షన్స్, హౌస్ల వారీగా రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో హౌసెస్ లాగా విడిపోయి చేసే పోటీలు ఎప్పటికీ మర్చిపోలేం. సెయింట్ పాల్స్ లాంటి స్కూల్స్ లో ఆ విశాలమైన గ్రౌండ్స్ లో క్రికెట్, ఫుట్బాల్ ఆడిన రోజులు ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతాయి. ఆటల్లో గెలిచినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. ఇక యాన్యువల్ డే ఫంక్షన్స్ వస్తున్నాయంటే నెల రోజుల ముందు నుండే ప్రాక్టీస్లు, కల్చరల్ ప్రోగ్రామ్స్ హడావిడి మొదలయ్యేది. రంగురంగుల డ్రెస్లు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు స్కూల్ మొత్తంలో ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చేవి. వీటన్నిటికంటే ముఖ్యంగా హన్మకొండలో జరిగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో ఈ 4 స్కూల్స్ మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉండేది. మా స్కూల్స్ గొప్ప అంటే మా స్కూల్స్ గొప్ప అని స్టూడెంట్స్ మధ్య జరిగే చిన్న చిన్న వాదనలు, తమ స్కూల్స్ టీం గెలవాలనే ఆ తపన, ఆ వయసులో అదొక గొప్ప అనుభూతి. ఏ స్కూల్స్ వాళ్ళకి ఆ స్కూల్ పై ఉండే అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఈ రోజు మనం జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా దానికి పునాది పడింది ఆ తరగతి గదుల్లోనే. సెయింట్ పాల్, సెయింట్ అండ్ సెయింట్ థామస్, సెయింట్ పీటర్స్ బోర్డు ఏదైనా అక్కడ నేర్చుకునే విలువలు, ఏర్పడిన స్నేహాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. 10th క్లాస్ ఫేర్వెల్ రోజున కన్నీళ్లతో ఫ్రెండ్స్ కి, టీచర్స్ కి వీడ్కోలు చెప్పిన క్షణాలు ఎప్పటికీ పదిలమే. ఆ పాత భవనాలను చూసినప్పుడల్లా, ఆ స్కూల్ బస్సుని రోడ్డు మీద చూసినప్పుడల్లా మనసులో తెలియని ఆనందం, ఒక నాస్టాల్జియా ఫీలింగ్ కలుగుతుంది. మరి మీరు కూడా ఈ స్కూల్స్ లో చదువుకున్నారా? అయితే మీ స్కూల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఆ స్వీట్ మెమరీ ఏంటో, మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి అందరం కలిసి తట్టు లేపుదాం.